ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నిటినీ కలపడం చాలా కష్టం. కానీ ఈ టాస్క్ ని ట్రంప్ కి గాని అప్పగిస్తే ఎంతో సులువుగా చేసేస్తారా ఆ పని. తన తొలి పాలనలో పాక్ అంతు చూస్తారని, తర్వాత అదే పాక్ ఆర్మీ చీఫ్ తో విందు చేశారు. ఇక చైనాతో పీకలోతు వాణిజ్య యుద్ధం చేస్తానన్నారు. ఫైనల్ గా ఇప్పుడు బిగ్ డీల్ అంటున్నారు. ఇక ఇండియాతో ఆడిన ఆటలు అన్ని ఇన్ని కావు. మన విద్యార్థుల జీవితాలతోనూ చెడుగుడు ఆడేసుకుంది ట్రంప్ సర్కార్. ఫైనల్ గా అదే భారత్ తో బిగ్ డీల్ అంటుంది ఆయన నాయకత్వంలోని అమెరికా. ఏంటి ట్రంప్ మార్క్ ట్రేడ్ సీక్రెట్? ఆ డీటెయిల్స్ ఏంటి? పాకిస్తాన్ను దగ్గరకు చేర్చుకోవటం అంటే భారత్తో చెలిమికి కటీఫ్ చెప్పటమే. ఇది ఏ చిన్న పిల్లన్ని అడిగినా చెప్పేస్తారు. కానీ ట్రంప్ విషయంలో అలాంటి ఈక్వేషన్స్ ఏవి పనిచేయవు. అటూ ఇటూ రెండింటిని కలిపి కొట్టేస్తారు ట్రంప్. ఇది వ్యాపారం. ఇక్కడ అటు అవసరమే, ఇటు అవసరమే. ఇందులో నో మొహమాటమ్స్ అన్నది ట్రంప్ మార్క్ స్ట్రాటజీ. ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని తన పుట్టినరోజున తమ దేశపు ఆర్మీ పరేడ్ కి పిలిచిన ట్రంప్ అతడికి స్వయానా తానే దగ్గరుండి విందు ఇచ్చారు. అంతేనా, తన కుటుంబంతో అతడి ద్వారా ఎన్నో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు. దానికి తోడు పెహల్గాం దాడి కారకుడైన కసూరిని ఉగ్రవాదిగా UN ద్వారా గుర్తిస్తూనే IMF నిధులు పాక్ కి $2 ఎక్కువ ఇప్పిస్తారు. భారత్ కి వ్యతిరేకంగా ఎన్నో పనులు అయినా సరే భారత్ తమ వంతు ఎంతో గాఢమైందన్న కలరింగ్ ఇస్తారు. దట్ ఈజ్ ట్రంప్ టెండెన్సీ. తన రెండో రాకడలో ట్రంప్ భారత్ వ్యతిరేకంగా కేవలం పాకిస్తాన్తో చెలిమి చేయటం మాత్రమే కాదు, వరుస ఇన్సిడెంట్లు మన వాళ్లకు అక్కడ చుక్కలు చూపిస్తున్నారు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా పెట్టే బేడా సర్దుకుని ప్యాకప్ చెప్పేటివే. ఇక బిగ్ బ్యూటిఫుల్ బిల్ సంగతి సరే. ఒక సమయంలో NRIలు భారత్ లోని తమ కుటుంబాలకు డబ్బు పంపడంపై కూడా పన్ను విధిస్తారన్న మాట వెలుగు చూసింది. అలా స్థానిక భారతీయులకు వ్యతిరేకంగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయినా సరే ఇప్పుడు భారత్ తో బిగ్ డీల్ అంటున్నారు ట్రంప్. భారత్ చాలా పెద్ద దేశమని, ఆ దేశంతో గొప్ప వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని, ఇది ఎంతో గొప్ప ఒప్పందం అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ చెప్తున్నదేంటంటే ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదుర్చుకుని అందులో భాగం కావాలని కోరుకుంటారని. గతంలో తనను కొన్ని పత్రికలు ఇలాగే ప్రశ్నించాయని, నిన్న చైనాతో ఒప్పందం చేసుకున్నామని, వచ్చే రోజుల్లో భారత్తో కూడా ఒప్పందం చేసుకుంటామని, ఇది చాలా పెద్దదవుతుందని అనేశారు ట్రంప్. అట్ ద సేమ్ టైం అమెరికా ఏ ఇతర దేశంతోనూ వాణిజ్య ఒప్పందం చేసుకోదని కూడా అన్నారు. కొందరికి కొన్ని నమస్కారాలు చెప్పి ఒక లెటర్ పంపిస్తాం, మీరు 25, 35, 45% సుంకాలు చెల్లించాలి, అలా చేయటమే సులభమని తేల్చి చెప్పేశారు ట్రంప్. అంటే భారత్, చైనా వంటి పెద్ద దేశాలతో మాత్రమే సరిసమానమైన ఒప్పందాలు చేసుకుంటామని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు ట్రంప్. మరి చైనాతో చేసుకున్న డీల్ ఏంటని చూస్తే గత కొంతకాలంగా చైనా US కి వాణిజ్య యుద్ధం జరుగుతోంది. దీంతో చైనా అరుదైన ఖనిజాల సరఫరా నిలిపేసింది. ఈ దిశగా చైనాతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. ఇదే బిగ్ డీల్ అనుకుంటే భారత్ తో మరింత పెద్ద ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. భారత్, అమెరికా మధ్య మెగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 4 రోజుల పాటు చర్చలు జరిగాయి. పారిశ్రామికంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల అంశంలో వీరి చర్చలు సాగించారు. మార్కెట్ యాక్సెస్, సుంకాల కోతలు, ఒప్పందాల్లో ఎదురు కానున్న అడ్డంకులపై చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. US ప్రతినిధుల బృందానికి US వాణిజ్య విభాగం అధికారులు నాయకత్వం వహించగా భారత్ నుంచి రాజేష్ అగర్వాల్ లీడ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 190 బిలియన్ల నుంచి 2030 నాటికి 500 బిలియన్లకు తీసుకెళ్లటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 10న చర్చలు ముగిసిన సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్, అమెరికా రెండు ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పంద చర్చలు జరిగాయని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ, ట్రంప్ మధ్య సమావేశం జరిగిందని, ఇరువురు నేతలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం
ఒప్పందంపై సంతకాలు చేయాలని నిర్ణయించారని, ఇది పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని అన్నారాయన. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకారిగా ఉండే విధంగా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన. ఈ నెల ప్రారంభంలో అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ సైతం భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కావచ్చని అన్నారు. రెండు దేశాలు తమ ప్రయోజనాలకు తగిన కామన్ గ్రౌండ్ ని కనుగొంటామని కూడా అన్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో ప్రసంగించిన ట్రంప్ ఇప్పటికే చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశామని అన్నారు. ఒప్పంద వివరాలను పూర్తిగా వెల్లడించకుండా చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణా వేగవంతం చేయడంపై ఈ ఒప్పందం దృష్టి సారించినట్టుగా చెప్తున్నారు వైట్ హౌస్ ప్రతినిధులు. జెనీవా ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది.